వన్ వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు విజిత రాజ్కుమారి యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మనము ఎంహెచ్ఎస్ఆర్బీ ఏఎన్ఎం ఎంపీహెచ్ఏ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న తెలంగాణ ఆస్పిరెంట్స్ కోసం రీసెంట్గా నవంబర్ 16కి మనం డైలీ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అయితే ప్లాన్ చేశాను. సో చాలామంది మంచి రెస్పాన్స్ ఇచ్చి జాయిన్ అవుతున్నారు. సో ఎందుకంటే ఇది సిలబస్ వైజ్గా ఒక యూనిట్ తీసుకున్న యూనిట్లో చాప్టర్ వైజ్గా మీకు డైలీ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అయితే అందజేయడం జరుగుతుంది. చాలా ఈజీగా, ఎందుకంటే మీకు అంటే ఇంట్లో ఉండి ఫ్యామిలీని చూసుకుంటూ కోచింగ్ వెళ్ళలేని చాలామందికి యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే సిలబస్ని కవర్ చేస్తూ మీకు సిరీస్ అయితే అందుబాటులోకి ఉంటుంది. ఎందుకంటే థియరీ చదివిన ఫీలింగ్ కలుగుతుంది. అంతగా ఒక డెప్త్గా వెళ్ళి మీ క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అప్పుడు మీకు ఈజీగా అనిపిస్తుంది. ఓకేనా? ఓకే, కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే వెంటనే ఈ నెంబర్ని, కింద ఇచ్చిన నెంబర్ని మీరు సంప్రదించగలరు. 8096804342 నెంబర్ మీరు సంప్రదించినట్టయితే మీకు వెంటనే ఓకే, మీకు ఆ నెంబర్ని మీరు స్క్రీన్ షాట్ చేయాలి. 399 రూపీస్ స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయడం ద్వారా మీకు సపరేట్ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఆ గ్రూప్లో మీకు డైలీ 5 నుంచి 6 లోపల మీకు లింక్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి లింక్ ద్వారా మీరు ఓకే ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది మీరు ఓకే ఫిల్ చేసుకోవచ్చు, అంటే యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకేనా? కాబట్టి తక్కువ ప్యాకేజ్తో స్టార్ట్ అయిన ఈ యొక్క ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకుంటారని కోరుతున్నాను. ఓకే, సో డైలీ 25 ఎంసీక్యూస్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ కమింగ్ సండేకి మనం గ్రాండ్ టెస్ట్ కూడా ప్లాన్ చేయబోతున్నాను. ఓకేనా? సో డైలీ ఎంసీక్యూస్ ఓకే, కాబట్టి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే వెంటనే లేట్ చేయకుండా ఓకే అవే ఇది యూటిలైజ్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ మనం ఈరోజు అంటే మాక్ టెస్ట్ 1 చూపించాను. ఇది 4లో ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చాయి, రెస్పాన్స్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఎందుకంటే తెలియని వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి. ఓకేనా? ఓకే అమ్మా. సో మాక్ టెస్ట్ 4 చూద్దాం. ఓకే, మాక్ టెస్ట్ 1లో మామూలుగా అనాటమీ ఫిజియాలజీ గురించి కవర్ చేశాను. ఓన్లీ ఒక టాపిక్ సిస్టమ్ ఏంటంటే కార్డియోవాస్కులర్ సిస్టమ్. కాబట్టి ఇందులో ఏంటంటే ముఖ్యంగా మనము మాక్ టెస్ట్ 4లో ఫస్ట్ ఎయిడ్ గురించి డిస్కస్ చేశాను. సో ఫస్ట్ ఎయిడ్ చూద్దాం క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి. ఓకే, మనం చూడగానే ఈజీగా అనిపిస్తుంది, కానీ ఆ వర్షన్లో అంత డెప్త్గా అంత ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా ఇవ్వాలంటే మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలంటే ఆ విధంగా ఇస్తేనే మీరు అటెంప్ట్ చేయగలుగుతారనే ఉద్దేశం కోసం ఆ విధంగా ఇచ్చాను. సో మాక్ టెస్ట్ 4 ఫస్ట్ ఇయర్ నుంచి ఇచ్చాను. క్వశ్చన్స్ అనేది ఈ విధంగా ఉంది. ప్రథమ చికిత్స ఇవన్నీ క్వశ్చన్స్. ఓకే, ఈ విధంగా క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మీరు ఏ టైంలో నా లింక్ ద్వారా ఓపెన్ చేసుకుని అటెంప్ట్ చేయొచ్చు. ఓకే, సో రెస్పాన్స్ చూద్దాం. రెస్పాన్స్ షీట్ అనేది ఏ విధంగా ఉంది. ఓకే, ఓకే, సో మాక్ టెస్ట్ 4 చూసినట్టయితే ఇంతమంది వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చారు. అసలు కొంతమంది అటెంప్ట్ చేయలేకపోతారు, అంటే అంటే వాళ్ళకి అసలు నాలెడ్జ్ లేదు అని అర్థం. ఓకేనా? సో చూడండి ఇక్కడ మీకు ఓకే, సో ప్రథమ చికిత్స క్వశ్చన్స్ ఇచ్చాను ఈజీ. ప్రతి క్వశ్చన్కి ఎంతమంది అటెంప్ట్ చేశారు అని కూడా ఇచ్చారు. ఓకేనా? ప్రథమ చికిత్స ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో అన్ని క్వశ్చన్స్ కూడా ఓకే, అంటే పిల్లలు ఎవరైతే అటెంప్ట్ చేశారో, ఎవరైతే జాయిన్ అయ్యారో ఈ ప్యాకేజ్ ద్వారా వాళ్ళకి లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లింక్ ద్వారా వాళ్ళు ఎగ్జామ్ అటెంప్ట్ చేయగలుగుతారు. కాబట్టి వాళ్ళ యొక్క రెస్పాన్స్ అనేది ఈ విధంగా ఉంది. థ్యాంక్ యూ మేడం, వెల్కమ్ మేడం, వెల్కమ్, థ్యాంక్ యూ, గుడ్ 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 అని, హ్యాపీ, గుడ్, ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అని, ఓకే, గుడ్, యు ఆర్ వెల్కమ్ అని, ఓకే, ఎస్. సో అంటే వాళ్ళ పిల్లలకి రెస్పాన్స్ అంటే మన డైలీ ఎంసీక్యూస్ అనేది ఈ టెస్ట్ సిరీస్ లాగా ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉందని ఇచ్చారు. కాబట్టి సో చాలామంది అయితే ఈ విధంగా క్వశ్చన్స్కి అటెంప్ట్ చేయగలిగారు. వాళ్ళ స్కోర్ చూద్దాం. అంటే స్టార్టింగ్లోనే కదా, సో మళ్ళీ చూడాలి సిలబస్ వైజ్గా మళ్ళీ గ్రాండ్ టెస్ట్ ప్లాన్ చేస్తే వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉందో అనేది ఎంత ఇంప్రూవ్ అయ్యని వాళ్ళకి అర్థమవుతుంది. ఓకేనా? మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది, జాయిన్ అవుతున్నారు. సో మీరు కూడా ఓకే, మీకు చదవాలని ఇంట్రెస్ట్ ఉండి కోచింగ్ వెళ్ళలేని వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. సో అర్థమవుతుందా? కాబట్టి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే లేట్ చేయకుండా జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, 1 వీక్ అవుతుంది. సో ఇంకా లేట్ చేస్తే మీకు కష్టం అవుతుంది. కాబట్టి సో డైలీ మీకు మీ ఇంట్లో పనులు చేసుకుంటూ డైలీ టెస్ట్ సిరీస్ విన్నట్టయితే కొంచెం నాలెడ్జ్ తోటి ఈజీగానే మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. ఓకేనా? సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ది బెస్ట్. సో దిస్ ఈజ్ ద mock test 4 for the MHSRB A&M and MPHA exam. Okay, thank you.